అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో డ్రగ్స్ పై అవగాహన సదస్సు అయితే మొత్తానికి డ్రగ్స్ ఎవరు తీసుకున్నా ఏం చేసినా ఎలాంటి పరిణామాలు ఉంటాయి అని చెప్పి ఇక్కడైతే ఒక శిక్షణ సదస్సు అయితే నిర్వహించారు వరుసగా నమోదవుతున్న డ్రగ్స్ కేసుల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అవుతున్నారు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు కూడా డ్రగ్స్ భూతంపై అవగాహన కల్పిస్తున్నారు నార్కో టెర్రరిజం పై విద్యార్థులకు అవగాహన కల్పించారు డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్ లో భాగంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సెమినార్ ను కూడా ప్రారంభించారు మొత్తానికి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాంటిల్యా అదేవిధంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి విద్యాశాఖ అధికారులు పోలీస్ సిబ్బంది పలు స్కూల్ మరియు కాలేజ్ విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అయితే తెలంగాణ నార్కోటిక్ డైరెక్టర్ సందీప్ శాంటిల్యా మాట్లాడుతూ 21 ఏళ్లలోపు వాళ్లకు మద్యం అమ్మకూడదు కానీ ఎవరు పట్టించుకుంటున్నారని యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాంటిల్యా మండిపడ్డారు డ్రగ్స్ కేసుల్లో పట్టుబడుతున్న వారి సినిమాలు చూడకూడదని సూచించారు అలాంటి సినిమాలను ఎంకరేజ్ కూడా చేయకూడదని అన్నారు పిల్లలకు డబ్బులు ఇచ్చి పేరెంట్స్ చెడగొడుతున్నారని తెలిపారు సినీ నిర్మాతలు డైరెక్టర్లు మోడళ్లు హోటల్ యజమానులు డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారు అలాంటి వారి పరువు తీసే ట్రెండ్ ఎందుకు సెట్ చేయకూడదని సంచలన వ్యాఖ్యలు చేశారు మరోవైపు చదువులోనే పిల్లలకు మానసికంగా ఒత్తిళ్లకు గురవుతున్నారని గ్రేడ్ల పరంగానే ప్రపంచం లేదు ఈ విషయం గుర్తుంచుకోవాలని తెలిపారు పిల్లలు చెడిపోతున్నారు అంటే ఎవరిది బాధ్యత పేరెంట్స్ దా టీచర్స్ దా లేకపోతే పిల్లలదా పోలీసులదా అని ప్రశ్నించారు పిల్లల మానసిక ఒత్తిడిని పేరెంట్స్ టీచర్స్ గుర్తించకపోతే ఎవరు గుర్తిస్తారని ప్రశ్నించారు పిల్లలను ఒక మంచి మనిషిగా తీర్చిదిద్దాలని సూచించారు ఇంట్లో పరిస్థితుల కారణంగానే టీనేజ్ వయసులోనే వారు డ్రగ్స్ కి అలవాటు పడుతున్నారని ఇటీవల కాలంలో పిల్లలు తమ బాల్యాన్ని కోల్పోతున్నారని అన్నారు ఈ విషయాన్ని ఎవరూ గుర్తించడం లేదని జీవితంలో అత్యున్నత స్థానంలో ఉన్నవారు సైతం డ్రగ్స్ బారిన పడుతున్నారని తన ఆవేదన వ్యక్తం చేశారు మొత్తానికి డ్రగ్స్ కి ఏ విధంగా గురవుతున్నారు చిన్నపిల్లల ఒత్తిడి ఏ విధంగా ఉంది అని టీచర్స్ అండ్ పేరెంట్స్ వాళ్ళిద్దరు మాత్రమే వాళ్ళ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అని గుర్తించాలని తెలిపారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్